వృద్ధి చేయుదేవా నిన్ను కనుమరుగు చేదు నా దేవారే ఎంతగా కోరుకుంది మరువను యేసయ్య కృతజ్ఞుడగా జీవించాలి నీకు ఎంత పాడినా ఆశ తీరదయ్యా నీకు ఎంత చేసినా రుణము తీరదయ్యా నీకు ఎంత పాడినా ఆశ తీరదయ్యా నీకు ఎంత చేసినా రుణము తీరదయ్యా నీకు ఎంత పాడినా ఆశ తీరదయ్యా నీకు చేసినది చూపినది నిన్నే హృదయం భరించిపోతుంది దేవా నీవు చేసినది చేసినది చూపే హృదయం పొంగిపోతుంది దేవా యోబుని మన మధ్యన ఉంచుతాం. యోబు ఎలాంటి వాడంటే పిల్లరా ఎంతో భక్తి కలిగిన వాడు. ఒక్కసారి యోబు గ్రంథం తీద్దామండి. యోబు గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయము దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జాతుల ఎడ్లను 500 ఆడగాడిదలను కలిగి అంత గొప్పవాడికి వచ్చిన తెప్పలు చూడండి. అంత గొప్పవాడు, అన్ని కలిగిన వాడు, ఏదీ లేదు అని యోబుకి లేదండి. చాలా గొప్పవాడు. అంత గొప్పవాడైన ఆ యోబు జీవితంలో అన్నీ కోల్పోయాడు. దేనివల్ల గొప్పవాడయ్యాడో, ఎందువల్ల గొప్పవాడు అనిపించుకున్నాడో, ఆ దేశమంతట్లో, ఆ పట్టణం అంతట్లో యోబు మహా గొప్పవాడు. ఇక్కడ పలానా వారు గొప్పవారని చెప్పడానికి ఏమీ లేదు. మన మధ్యలో ఉన్నవారు కూడా పలానా విషయంలో గొప్పవారని చెప్పడానికి ఏమీ లేదు. ఏం గొప్ప చెప్తాం చెప్పండి. ఇప్పుడు వచ్చిన మనకును తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. యేసు రక్తమే క్షయం, ప్రవేశ రక్తమే క్షయం, ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం కలుగునుగాక.
నా కొండ సంపదలన్నీ ఎక్కలొచ్చి కాకముందే నీ విద్య నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నా దేవా అంటే అప్పుడు స్టార్టింగ్ ముందు వచ్చేది అంటే కిడ్నీలో స్టోన్ అని అప్పుడు కూడా అడగనుకున్నాను ఏంటి ఇంత భయంకరంగా వస్తుంది పెయిన్ అని చాలా బాధపడిపోయాను. అప్పుడు స్కానింగ్ చేస్తే 8 mm స్టోన్ ఉంది అన్నారు. అలాగే 1 month అలాగా ఉండడం వల్ల దేవుడు ప్రార్థన చేయడం వల్ల తగ్గిపోయింది. అప్పటికి డాక్టర్ అన్నారు మళ్ళీ స్టార్ట్ అవుతాయమ్మా అనేసి అన్నారు. మళ్ళీ ఈ ఒక 2-3 months అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది పెయిన్ అనేది. వాళ్ళ పిల్లలైన ప్రవక్తలైన శిష్యులు ఆకలితో ఉన్నారని అక్కడ ఉన్న పనివాడికి చెప్పాడు. మాట ఏంటని చెప్పాడు, వెళ్ళి వీళ్ళకి ఆకలేస్తుంది, వీళ్ళకి వెళ్ళి తోటలోకి వెళ్ళి ద్రాక్షరసం తీసుకొని వచ్చి ఒక కుండ తీసుకొని వెళ్ళి అందులో భోజనం పెట్టండి అని ఆ ప్రవక్తలందరికీ చెప్పాడు. అప్పుడు ఈ పనివాడు ఏం చేశాడండి, వెళ్ళాడా 40 చదువు హల్లెలూయా. ఏంటన్నారండి శిష్యులు, అయ్యా దైవజనుడా ఆ కుండలోని విషం ఉన్నది, మేము ఎలా తినగలమని అది పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నీ తోటలోనే ద్రాక్షవల్లితో అటు కట్టి స్థిరపరచ
కూర్చుంటూ మరి కూర్చొని అవకాశం ఇచ్చింది. ఎంతవరకు పాటలు అలాగే